సహోదరి సహోదరులారా, దైవజనులారా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరి సహోదర దైవజనులారా, బైబిల్లో చాలాసార్లు పదే మనందరూ గుర్తు చేసేటటువంటిది దైవ ప్రేమ, పొరుగువారి ప్రేమ అనేటటువంటిది చాలాసార్లు మనం చదువుతాం, వింటాం. దానిలో ఉన్న గొప్ప విషయాలు మనం అర్థం చేసుకుంటే కనుక మన జీవితంలో పాటిస్తే ఎంత బాగుంటుంది అనేటటువంటి తపన, ఆరాటం మనలో పెంపొందించుకొని అలాంటి దైవ ప్రేమలు, పొరుగువారి ప్రేమలో మనందరం కూడా ఎదగటం నేర్చుకుంటాం. చాలాసార్లు పెద్దలు చెప్పేటటువంటిది, బైబిల్ గ్రంథాన్ని బాగా చదివి పాటించేటటువంటి వాళ్ళు చెప్పేటటువంటిది, దైవ ప్రేమ, పొరుగువారిపై గల ప్రేమ అది ప్రపంచ శాంతికి దారితీస్తుంది అంటూ, ప్రపంచ శాంతికి దారితీస్తుంది, నాంది పలుకుతుంది అనేటటువంటిది చెప్తూ ఉంటారు. దైవ ప్రేమలో ఎదుగుతూ ఉంటే, పొరుగువారి ప్రేమలో మనం దాన్ని చూపిస్తూ ఉంటే, మన కుటుంబాల్లో, మన బిడ్డల్లో, మన చుట్టుపక్కల ఉన్నటువంటి జనాల్లో, సంఘంలో, ఇంకా ముఖ్యంగా ప్రపంచపరంగా అంతటా కూడా ఈ శాంతి నెలకొని ఉంటుందనేటటువంటిది చాలాసార్లు పెద్దలు చెప్తూ ఉంటారు. నీవు, నేను అలాంటి శాంతిపరమైనటువంటి జీవితం వైపు ఎలా ఎదుగుతూ ఉన్నామనేటటువంటి దగ్గర ఈరోజు మనందరం కూడా ఆ గొప్ప సత్యాన్ని అర్థం చేసుకుంటే కనుక ఎంత బాగుంటుంది. అందుకే మత్తయి శుభవార్త 22వ అధ్యాయము 34వ వచనం నుండి 40వ వచనం వరకు చదువుతున్నాను. మత్తయి శుభవార్త 22వ అధ్యాయము 34వ వచనం నుండి 40వ వచనం వరకు. యేసు సద్దుకయ్యుల నోరు మూయించనని పరిసయ్యులు విని అచ్చటకు కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయన పరీక్షింపవలనని, బోధకుడా, ధర్మశాస్త్రమందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగెను. అందుకు యేసు ప్రత్యుత్తరముగా, నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. 39వ వచనం చదువుతున్నాం. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను అను రెండవ ఆజ్ఞయు ఇటిదియే. మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ఉపదేశములన్నీ ఈ రెండు ఆజ్ఞలపైనే ఆధారపడి ఉన్నవి అని యేసు సమాధానమిచ్చెను. ప్రియమైన సహోదరి సహోదర దైవజనులారా, ఈరోజు మనం అందరం కూడా దైవ ప్రేమ అనేటటువంటిది అర్థం చేసుకొని, దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించి సర్వాన్ని సృష్టించి మనందరినీ కాచి కాపాడుతున్నాడు. కరుణామయుడు, ప్రేమామయుడు, దయామయుడు ఆ దేవాదేవుడు. ఆ దేవాదేవుడు మనల్ని, దేవుణ్ణి ప్రేమించడం, ఆరాధించడం, గణపరచడం, పూజించడం అనేటటువంటిది ఒకటి. నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువాడిని కూడా ప్రేమించు అనేటటువంటిది చాలా గొప్పగా ఈరోజు యేసుక్రీస్తు ప్రభు మనందరూ కూడా గుర్తు చేస్తున్నాడు. ఎప్పుడైతే, ఎక్కడైతే ఇది నిజంగా పాటించడం జరుగుతుందో అక్కడ మన కుటుంబంలో శాంతి సమాధానాలు, మన సంఘంలో శాంతి సమాధానాలు, ప్రపంచవ్యాప్తంగా కూడా శాంతి సమాధానాలు ఉంటాయనేటటువంటిది దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవజనులారా, ఈరోజు ఈ దైవ ప్రేమ, పొరుగువారి ప్రేమ ఏ విధంగా ప్రపంచ శాంతికి నాంది పలుకుతుందనేటటువంటి దగ్గర ఈరోజు ఊరకు అర్థం చేసుకోవటం కోసం పునీత ఫ్రూమెంతియూస్ గారి గురించి 4 మాటలు చెప్పుకుంటున్నాను. పునీత ఫ్రూమెంతియూస్ ఆయన 315వ సంవత్సరంలో జన్మించాడు. 383వ సంవత్సరంలో మరణించాడు. ఆయన టైరర్, లెబనాన్ అనేటువంటి ప్రాంతంలో జన్మించాడు. వాళ్ళు ఒకరోజు వాళ్ళ మామయ్యతో కలిసి మెరోఫియూస్ అనేటటువంటి ఆయన ఈ ఇద్దరు బిడ్డల్ని, ఫ్రూమెంతియూస్ని, వాళ్ళ యొక్క తమ్ముడిని కూడా తీసుకొని ఎథియోపియా దేశానికి వెళ్ళాలని, అక్కడ ఈయన ఏ విధంగా అయితే నేర్చుకొని
ఎన్నో విధాలుగా జనాలకు నేర్పించాలనే తపనతో ఉన్నాడు. విద్యను నేర్పించాలనే తపనతోటి ఇథియోపియా దేశానికి వెళ్తే బాగుంటుందని చెప్పి వాళ్ళ మామయ్య మెరోపియూస్ ఈ ఇద్దరిని తీసుకొని వెళ్తున్నాడు. ఫ్రూమెంతియూస్, ఎదేసియూస్ వీళ్ళిద్దరూ కూడా యువ దశలో ఉన్నారు, యువకులుగా ఉన్నారు. వాళ్ళ మామయ్య నేర్పించినట్టు చాలా నేర్చుకున్నారు. దైవికంగా బైబిల్ అంటే ఏంటి, ప్రాపంచికపరంగా విద్య అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకొని వాళ్ళు ఇథియోపియా దేశానికి 330వ సంవత్సరంలో వెళ్తున్నారు. 330వ సంవత్సరంలో వెళ్తూ ఉండగా వారు దాదాపుగా ఇథియోపియా దేశానికి చేరువలో ఉండగా ఒక ఓడరేవు దగ్గర ఆగుతారు. ఒక ఓడరేవు దగ్గర ఆగినప్పుడు అక్కడ దొంగలు, దోపిడీగాళ్ళు ఈ ఓడలో ఉన్న వాళ్ళందరినీ కూడా పట్టుకొని అన్నిటిని దొంగలించి మొత్తానికి అందరిని చంపేస్తారు. అందరినీ కూడా క్రూరాతి క్రూరంగా చంపేస్తారు. దేవుడు దయ వలన అనుకుంటా ఈ ఇద్దరు బిడ్డలు ఫ్రూమెంతియూస్, ఎదేసియూస్ వీళ్ళిద్దరు యువ దశలో ఉన్నటువంటి ఈ బిడ్డలు ఎందుకో కానీ వాళ్ళు చంపలేదు వీళ్ళిద్దరిని. చూడటానికి చాలా అందంగా ఉన్నారు. వాళ్ళని బానిసలుగా అమ్మేస్తే బాగుంటుందని చెప్పి బానిసలుగా తీసుకొని వెళ్ళి ఇథియోపియా రాజు ఆయన దగ్గర వీరిని అమ్మేయాలని చెప్పి తీసుకెళ్ళి అమ్మేస్తారు. ప్రియమైన సహోదరి సహోదర దైబిడ్లారా, ఆ ఫ్రూమెంతియూస్, ఎదేసియూస్ చూడటానికి చాలా అందంగా ఉన్నారు. ఆ రాజు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో కనుక్కోవటానికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు చదివే విధానం కానీ నేర్చుకున్నవి కొన్ని విషయాలు మాట్లాడుతుంటే ఈయనలో వాళ్ళ భాష రాకపోయినా కానీ వీళ్ళల్లో ఏదో తెలివితేటలు ఉన్నాయి, విద్యా విధానాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళని బానిసలుగా తీసుకొని వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ విద్యను, ఆ తెలివితేటలను ఉపయోగించుకోవటం కోసమై వారిని మంత్రులుగా, సేవకులుగా రాజస్థానంలో పెట్టుకుంటాడు. పెట్టుకొని వాళ్ళు ఇచ్చే సలహాలను వినటం కోసం, పాటించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాంటి సమయంలో రాజు వీళ్ళలో ఉన్న తెలివితేటలను చూసి ఆ విద్య ఎంత గొప్పగా చదువుకొని ఉన్నారనేది చూసి వాళ్ళని చాలా చాలా గొప్పగా ఉపయోగించుకుంటూ చిన్న చిన్నగా వాళ్ళు చేసేటువంటి ప్రతి పని కూడా చెప్పేటువంటి విషయాలను పాటించడానికి రాజు సిద్ధపడుతూ ఉంటాడు. కొంతకాలం అయిన తర్వాత ఆ రాజు చనిపోయే ముందు ఈ ఇద్దరు యువకులు చేసినటువంటి సేవను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి స్వేచ్ఛను ఇచ్చేస్తున్నాడు. మీరు వెళ్ళిపోవాలంటే మా దేశంలో నుంచి అనేది ఆయన వాళ్ళకి స్వేచ్ఛను వసిగాడు. అయితే వాళ్ళ భార్య మాత్రం స్వేచ్ఛను ఇవ్వండి, కానీ మన దేశంలోనే ఉండనివ్వండి, మన పిల్లలకి వాళ్ళు తెలివితేటలను, విద్యను నేర్పిస్తే బాగుంటుంది, మన పిల్లలకి వాళ్ళ విద్యను, తెలివితేటలు నేర్పిస్తే బాగుంటుంది అనేటటువంటి దృక్పథంతో ఆ రాణి మాత్రం వాళ్ళని అక్కడే ఉండమని బతిమాలుతుంది. ఈ లోపల పాపం రాజుగారు మరణిస్తారు. రాజు యొక్క బిడ్డ చాలా చిన్నవాడు. ఆ అబ్బాయికి పాఠాలు నేర్పించమని ఆ రాణి చెప్తుంది. ఇక ఆ రాణి కూడా అడుగుతూ ఉంటుంది కొన్ని ప్రశ్నలు. మీలో ఇంత విద్య, తెలివితేటలు, ఇంత మంచితనం ఎలాగొచ్చింది అనేటటువంటి దగ్గర మామూలుగా అయితే వాళ్ళ మావయ్యని, అందులో ఆ ఓడలో ప్రయాణిస్తున్న వాళ్ళందరినీ ఎంత క్రూరాతి క్రూరంగా చంపారు. అవన్నీ చూసిన తర్వాత నిజానికి చెప్పాలంటే వీళ్ళల్లో మనసు మారిపోయి ఆ క్రూరత్వం అనేటటువంటిది కూడా రావచ్చు. అయినా కానీ వీళ్ళు ఆ క్రూరత్వం అనేది కాకుండా ఎలాగ మీరు ఇంత మంచితనంతో, చిరునవ్వుతోటి, సంతోషంతో చేసే పనిలో మనసుని, హృదయాన్ని పెట్టి ఎంత చక్కగా చేస్తున్నారనేటువంటి తెలియచేస్తూ ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు ఇస్తున్న సమాధానం ఏంటో తెలుసా? మా జీవితాలను మార్చినటువంటిది బైబిలు, యేసుక్రీస్తు ప్రభు అనేటటువంటి ఆయన మాకు దేవుడు అంటూ వాళ్ళు చెప్పినటువంటి విషయాలను విని ఆ రాణి చిన్నపాడికి పాఠాలు చెప్తూనే ఉండండి, ఇంకొకటి కూడా మీరు చేస్తే బాగుంటుంది, మీ క్రైస్తవత్వాన్ని మా దేశంలో పెంపొందేటట్టుగా నేను అడ్డురాను, మీరు క్రైస్తవత్వాన్ని ప్రజలకు బోధించడం మొదలుపెట్టండి అనేటటువంటిది ఆమె ఆ గొప్ప సలహా వాళ్ళకి ఇస్తుంది. ఇంకప్పుడు ప్రియమైన సహోదరి సహోదరుల దైబిడ్లారా, ఆ రాజు బిడ్డ యజ్నా చిన్నవాడు, నేర్చుకుంటున్నాడు పాఠాలు అన్నీ కూడా.
పెద్దవాడు అవుతున్నాడు. చిన్న చిన్నగా ఆయన రాజు అవటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఈ లోపల ఈ ఫ్రూమెంతుస్ వీళ్ళు దేవుడి యొక్క గొప్పతనాన్ని ఎలాగ ప్రకటించాలనేటటువంటి దగ్గర ఎంతో గొప్పగా ఆలోచన చేసి ముందుగా వాళ్ళ తమ్ముడు ఎదేసియుస్ని గురువు కావటం కోసం పంపిస్తాడు. ఆయన ఎదేసియుస్ వాళ్ళ యొక్క ప్రాంతానికి వెళ్ళి గురువు అయ్యి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత ప్రియమైన సహోదరి సహోదర దైవీళ్ళారా, క్రైస్తవత్వాన్ని అంతటా కూడా ప్రకటించడం కోసం ముందుకు సాగుతూ ఉన్నటువంటి ఈ ఫ్రూమెంతుస్ చిన్న చిన్నగా వాళ్ళ తమ్ముడితో కలిసి మేము అలెగ్జాండ్రియా ప్రాంతానికి వెళ్ళి వస్తాము, అలెగ్జాండ్రియా దేశానికి వెళ్ళి వస్తాము అని వీళ్ళు పర్మిషన్ తీసుకొని అలెగ్జాండ్రియా ప్రాంతానికి వెళ్తారు. వెళ్ళి అక్కడ బిషప్ను కలిసి రిక్వెస్ట్ చేస్తారు, ఒక బిషప్ను పంపించండి, కొంతమంది గురువులను పంపించండి, ఇథియోపియా దేశం మొత్తం కూడా క్రైస్తవ మతంలోకి రావాలి, దేవుడి ప్రేమ అంటే ఏంటి, పొరుగువారి ప్రేమ అంటే ఏంటో ఈ ప్రజలందరూ నేర్చుకుంటే చాలా బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోటి ఈ ఫ్రూమెంతుస్ అలెగ్జాండ్రియా దేశానికి వెళ్ళి అక్కడ బిషప్కి రిక్వెస్ట్ పెట్టుకుంటాడు. రిక్వెస్ట్ పెట్టుకోగానే ఆ అలెగ్జాండ్రియా బిషప్ వీళ్ళని చూసి వాళ్ళు చెప్పేది విని, ఇంకా ఎవరో ఎందుకు నాన్న, నువ్వే బిషప్ అవ్వు, నువ్వే కొంతమంది గురువులను తీసుకెళ్ళు, నువ్వే అక్కడికి వెళ్ళి క్రైస్తవత్వాన్ని అంతటా కూడా ప్రకటించే విధంగా చూడు అనేటటువంటిది ఆయన్ని ఫ్రూమెంతుస్ని కొద్దిగా చదువుకోమని చెప్పి ఆయన బిషప్ చేసి ఏ విధంగా తిరిగి ఇథియోపియా దేశానికి పంపుతున్నాడు. ఇథియోపియా దేశానికి వచ్చిన తర్వాత ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన బిషప్ అయ్యాడు, వాళ్ళ తమ్ముడు గురువుగా ఉన్నాడు, ఇంకా కొంతమంది గురువులు వచ్చారు. వీరు ఏ విధంగా దైవత్వాన్ని గురించి ప్రకటించడం కోసం చిన్న చిన్నగా రకరకాలుగా ప్రణాళికలు చేసుకుంటూ వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ అధికారంతో ప్రజల్లోనికి వెళ్ళి చెప్పడం మొదలుపెట్టారు. చిన్నగా రాజకుమారుడు యజ్న ఆయన రాజ పట్టాభిషేకానికి సిద్ధమవుతూ ఆయన రాజు అయ్యాడు. రాజు అయ్యి, మీలో చాలా గొప్ప గొప్ప విషయాలు నేను చూస్తున్నాను, మీరు చేసేటటువంటి చూపించేటటువంటి ఆ క్రియాశీలకమైనటువంటి పవిత్రమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని నేను కూడా చూశాను, నాకు కూడా బ్యాప్టిజం ఇవ్వు అని ఆ యువరాజు అడుగుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవీళ్ళారా, ఆ యువరాజు యజ్నాన్ని వీళ్ళు బ్యాప్టిజం కావించి చక్కగా ఆ జీవిత విధానం అనేటువంటి ప్రజలు ఎంతోమంది చూసేటట్లుగా వాళ్ళందరి ముందు బ్యాప్టిజం ఇచ్చి సిద్ధం చేస్తున్నారు. ఇక ప్రజల్లో కూడా అదొక రకమైన చైతన్యం వచ్చి, మాకు కూడా నేర్పించండి, మాకు కూడా బ్యాప్టిజం ఇవ్వండి అనేటటువంటిది బాగా పెరుగుతూ వచ్చేలకి కొంతకాలం అయిన తర్వాత జనాల్లో ఉన్నటువంటి గొప్ప జీవిత విధానం నేర్చుకున్న వాళ్ళు చెప్పేది ఏంటో తెలుసా? మొట్టమొదటిది వాళ్ళందరూ కూడా చాలామంది కూడా చెప్తున్నటువంటిది, ఫ్రూమెంతుస్, మీరు మీ తమ్ముడు మాకు నేర్పించిన గొప్ప విషయాలు కొన్ని ఉన్నాయి. మొట్టమొదటిది, యు ఆర్ ద రిలీవర్ ఆఫ్ ట్రూ లైట్. యు ఆర్ ద రివీలర్ ఆఫ్ ట్రూ లైట్. నిజమైన వెలుగు అనేటటువంటిది ఏంటో మీరు మాకు చూపించారు. నిజమైనటువంటి వెలుగేంటో మీరు మాకు చూపించారు. రెండవది, యు రివీల్ ద రియల్ లవ్ ఆఫ్ గాడ్. యు రివీల్ ద రియల్ లవ్ ఆఫ్ గాడ్. మీరు దైవ ప్రేమ అనేటటువంటిది ఏంటో మాకందరికి చూపించారు. దైవ ప్రేమ అంటే ఏంటో మీరు మాకందరికి చూపించారు. మూడవది, మీరు యు రివీల్ ద ట్రూ పీస్.
యు రివీల్ ద ట్రూ పీస్. మీరు నిజమైనటువంటి శాంతి అంటే ఏంటో మాకు చూపించారు. మీ జీవితాల్లో మీరు యువదశలో ఉన్నప్పుడు మీ మామయ్యని, ఆ వాళ్ళలో ఉన్న వాళ్ళందరినీ క్రూరాతి క్రూరంగా చంపారు. అయినా కానీ మీలో ఆ శత్రుత్వం కానీ, ఆ పగ తీర్చుకోవటం కానీ ఇట్లాంటివి కాకుండా మమ్మల్ని అందరినీ మార్చాలని ఎంత శ్రమ పడుతున్నారు మీరు. అందుకే మీరు మాకు నిజమైనటువంటి వెలుగు ఏంటో, మా జీవితాలకు అవసరమైనటువంటిది ఏంటో మాకు చూపించారు. రెండోది దైవ ప్రేమ అంటే ఏంటో మాకు చూపించారు. మూడోది నిజమైనటువంటి శాంతి అనేటటువంటి ఏంటో ఆ మార్గాన్ని మాకు చూపించారు అంటూ ప్రజలు ఎంత గొప్పగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆ గొప్ప కార్యక్రమాలు చూసి అందరూ కూడా ప్రకటించడం మొదలు పెట్టుకుంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు ఈ వాక్యాలు వింటూ ఉండగా దేవాది దేవుడు మనందరినీ కూడా ఆ నిజమైనటువంటి శాంతి మార్గం అంటే ఏంటి అనే దగ్గర మన జీవితాల్లో నేర్చుకోవాల్సిన గొప్ప సత్యాలని బైబిల్లో చాలాసార్లు ఎన్నోసార్లు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, నిర్గమకాండం 22వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను. నిర్గమకాండం 22వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను. మీరు పరదేశికి చెడు చేయరాదు, బాధింపరాదు. ఐగుప్తు దేశంలో మీరును పరదేశులుగా ఉంటిరి కదా అంటూ ప్రభువు యూదా ప్రజల్ని ఏ విధంగా నిజమైనటువంటి జీవిత విధానం నేర్చుకోండి అని చెప్పి ఎంత చక్కగా చెప్తున్నాడు. మీరు పరదేశికి చెడు చేయరాదు, అనేటటువంటిది మీరు పరదేశికి చెడు చేయరాదు, బాధింపరాదు. ఐగుప్తు దేశంలో మీరును పరదేశులుగా ఉంటారు కదా. 22వ వచనం చదువుతున్నాను. మీరు వితంతువులను కానీ అనాథలను కానీ బాధింపరాదు. వితంతువులను కానీ అనాథలను కానీ బాధింపరాదు. నీవు వారిని బోధించినచో, నీవు మన జీవితాల్లో జాగ్రత్త పడకపోతే, మంచి విషయాలు బోధించిన విషయాలు మర్చిపోయి నీవు 23వ వచనం చదువుతున్నాం. నీవు వారిని బాధించినచో వారు నాకు మొరపెట్టుకొనుదురు, నేను నిశ్చయంగా వారి మొరను ఆలింతును. 24వ వచనంలో, నా క్రోధాగ్ని రగులుకొనును, మిమ్ము నా కత్తికి బలి చేయుదును, మీ భార్యలు వితంతువులగుదురు, మీ బిడ్డలు అనాథలగుదురు అంటూ దేవాది దేవుడు మానవాళి యొక్క మనస్సుని, హృదయాన్ని ఎలాగ గొప్ప విషయాల వైపు నడిపిస్తున్నాడో చూడని దగ్గర పరదేశికి చెడు చేయరాదు, బాధింపరాదు. మీరు వితంతువులను కానీ అనాథలను కానీ బాధింపరాదు. వాళ్ళు మొర పెట్టుకుంటే నేను వాళ్ళ మొరను వింటాను అంటూ ప్రభువు మీలాంటి చెడు మార్గానికి వెళ్ళబాకండి అంటూ 25వ వచనం చదువుతున్నాం. మీలో ఎవరైనను నా ప్రజల్లోని పేదవానికి సొమ్ము అప్పుగా ఇచ్చినచో, మీలో ఎవరైనా నా ప్రజల్లోని పేదవారికి సొమ్ము అప్పుగా ఇచ్చినచో, మీరు వారితో వడ్డీ వ్యాపారి వలె వ్యవహరింపరాదు, వారి నుండి వడ్డీ పుచ్చుకొని రాదు అంటూ ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు మరి ఒక నిలువుటంగిని కుదువుగా తీసుకున్నచో సాయంత్రం కల్లా తిరిగి చేయటం నేర్చుకోండి. ఎందుకంటే ఆయనకు ఉండేది అది ఒక్కటే, చలికాలంలో చలిలో బాధపడుతూ ఉంటాడు అనేటటువంటిది. ఈ విధంగా దేవాది దేవుడు మనలో ఆ ప్రశాంత వాతావరణం ఉండేటట్లుగా నేర్చుకోండి అనేటటువంటిది, నేర్పించండి అనేటటువంటిది ప్రభు ఎంత గొప్పగా నేర్పుతున్నాడు. ఈరోజు పరదేశులకి చెడు చేయరాదు, బాధింపరాదు అని వితంతువులు కానీ అనాథలు కానీ పాపం వాళ్ళకి రక్షణ అనేటటువంటిది ఉండదు. మీరు కూడా అట్లా రక్షణ కూడా ఇవ్వలేకపోతే మీ జీవితాలు ఎందుకు అన్నట్లుగా దేవుడు ఎంత చక్కగా ప్రజల యొక్క మనస్తత్వాలను మారుస్తూ వడ్డీ వ్యాపారులుగా ఉండబాకండి అంటూ కూడా ప్రభువు ఇన్ని గొప్ప విషయాలు మన అందరికీ కూడా నేర్పుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, తెస్సలోనికీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయంలో చదువుతున్నాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 6వ వచనంలో చదువుతున్నాం. మమ్మును ప్రభువును మీరు అనుకరించితిరి, మమ్మును ప్రభువును మీరు అనుకరించితిరి. మీరు ఎన్నియో బాధలు పడినను పవిత్రాత్మ వలన లభించు ఆనందంతో సందేశమును స్వీకరించితిరి. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత పౌలుడు ఎంత గొప్పగా ఆ తెస్సలోనికీయులకు రాస్తూ చెప్తున్నాడు. మమ్మును ప్రభువును మీరు అనుకరించితిరి.
మీరు ఎన్నయో బాధలు పడినను పవిత్రాత్మ వలన లభించు ఆనందంతో సందేశమును, క్రీస్తు ప్రభు యొక్క సందేశమును, దేవుడు సందేశమును మీరు స్వీకరించితిరి. అందువలననే మాసిదోనియా అకాయుల్లోని విశ్వాసులకు అందరకును మీరు మార్గదర్శకులైతిరి. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదర దైవీడ్లారా, మన జీవితాల్లో ప్రభువు నేర్పించేటువంటి విధానాలను నేర్చుకుంటే గనక దేవాదేవుని యొక్క దీవెనలు ఏ విధంగా మనలో సుస్పష్టంగా కనపడతాయి అనేటటువంటి దగ్గర, అందువలనే మాసిదోనియా అకాయల్లోని విశ్వాసులు అందరకును మీరు మార్గదర్శకులు అయితిరి. ఏలన ప్రభువాక్కు మీ ద్వారా మాసిదోనియా అకాయలకు వ్యాపించుట మాత్రమే కాక దేవుని యందలి మీ విశ్వాసమును గూర్చిన వర్తమానము ఎల్లెడలా వ్యాప్తి చెందినది. కనుక మేము చెప్పవలసినది ఈ గొప్ప విషయాలు దేవుని ఎదుట మీకోసం ప్రార్థన చేస్తున్నాం అనేటటువంటిది ప్రీత పౌరుడు ఎంత చక్కగా చెప్తున్నాడు. అందుకే మొదటి లేఖ తెస్సలోనికీయులకు రాసిన లేఖలో మొదటి లేఖ 1వ అధ్యాయము 5వ వచనంలో చివర్లో, మేము మీతో ఉన్న కాలమున మీ కొరకు మేము ఎట్లు జీవించితేమో మీకు ఎరుకయే కదా, మీ ముందల మా జీవితాలను ఎలా జీవించామో మీకు తెలుసు కదా అంటూ మనం జీవించే జీవిత విధానాన్ని ప్రజలు చూస్తే ఊరక మాటలు కాదు, ఆ మాటలు ఈ మాటలు చెప్పటం కాదు, మన జీవితంలో మనం జీవించే జీవిత విధానాన్ని ప్రజలు తెలుసుకుంటే ఆ విషయంలో మేము మీతో ఉన్న కాలమున మీ కొరకు మేము ఎట్లు జీవించితేమో మీకు ఎరుకయే కదా, మమ్మును ప్రభువును మీరు అనుకరించితిరి. మీరు ఎన్నయో బాధలు పడినను పవిత్రాత్మ వలన లభించు ఆనందంతో సందేశమును స్వీకరించితిరి. అందువలనే మాసిదోనియా అకాయుల్లోని విశ్వాసులు అందరకును మీరు మార్గదర్శులు అయితిరి. ఏలైనా ప్రభువాక్కు మీ ద్వారా మాసిదోనియా అకాయాలకు వ్యాపించడం మాత్రమే కాక దేవుని యందలి మీ విశ్వాసమును గూర్చిన వర్తమానం ఎల్లెడలా వ్యాప్తి చెందినది. కనుకనే ప్రియమైన సహోదరి సహోదరులారా, మేము మిమ్ము చూడవచ్చినప్పుడు మీరు మమ్ము ఎట్లు స్వీకరించినదియు సత్య సజీవ దేవుని సేవించడానికి మీరు ఎట్లు విగ్రహములు అన్నిటిని కూడా విడనాడి నిజమైనటువంటి జీవితంలోనికి వచ్చారు అనేటటువంటిది మేము చూశాము అంటూ ఎంత చక్కగా పౌలు గారు తెస్సలోనికీయులకు రాస్తూ చెప్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవీడ్లారా, ఈరోజు ఫ్రుమెంతియుస్ వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి ఎంత చక్కగా తమ జీవితాల్లో ఎంతో క్రూరత్వాన్ని చూసి ఆ ఓడలో ఉన్న వాళ్ళ మొత్తాన్ని చంపేశారు. వాళ్ళ కళ్ళ ఎదుటే వీరిని ఇద్దరిని మాత్రం బానిసలుగా అమ్మేశారు. నిజానికి చెప్పాలంటే అధికారం వచ్చినప్పుడు వాళ్ళ మీద కక్ష తీర్చుకోవచ్చు, పగ తీర్చుకోవచ్చు. అది కాకుండా ఆ నిజమైనటువంటి దేవుని ప్రేమ అంటే ఏంటి అనేటటువంటిది ఆ ప్రజల్లో చూపించి దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించి ఎంతోమందికి బాప్తిస్మాలు ఇచ్చి దేవుడి సన్నిధి తీసుకువచ్చి ఇక ప్రజలు ఏం చెప్తున్నారనే దగ్గరకు వచ్చినప్పుడు ఎంత గొప్పగా ప్రజలు ఫ్రుమెంతియుస్ని చూసి రివీలర్ ఆఫ్ లైట్, నిజమైన వెలుగును చూపారు మాకు, రివీలర్ ఆఫ్ రియల్ లవ్, ఆ నిజమైనటువంటి ప్రేమ అంటే ఏంటో మీరు మాకు చూపించారు, రివీలర్ ఆఫ్ ట్రూ పీస్, ఆ నిజమైనటువంటి శాంతి అంటే ఏంటో మాకు చూపించారు, మా జీవితాలు ధన్యమయ్యేటట్లు చేశారని చెప్తున్నారు. ఇక ఫ్రుమెంతియుస్ కూడా దేవుడి చేత దీవించబడి ఎన్నెన్నో అద్భుతాలు ప్రజల మధ్య చేస్తున్నాడు. ఆ అద్భుతాలను చూసి ఆయన చనిపోయిన తర్వాత కూడా ఏ విధంగా పునీత పట్టం కట్టారని మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైవీడ్లారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు మనందరూ గుర్తు చేస్తున్నట్లుగా అందుకు యేసు ప్రత్యుత్తరముగా నీ దేవుడైన ప్రభును నీవు పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ ప్రేమింపవలెను, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువాని ప్రేమింపము. ఇవి గనక మనం నేర్చుకుంటే ప్రపంచ శాంతికి, మన కుటుంబాల శాంతికి, మన మనసులో మన వ్యక్తిగతంగా ఎంత శాంతివంతమైన జీవితం జీవిస్తామనేది మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు ఫ్రుమెంతియుస్ గారు ఎంత చక్కగా తన జీవితం ద్వారా చూపించాడు. అలాంటి గొప్ప జీవితంలో మనం కూడా దైవ ప్రేమ, పొరుగువారి ప్రేమ అనేటువంటిది నేర్చుకొని ఆ నిజమైనటువంటి శాంతిని అంతటా ప్రకటింపచేసేటట్లుగా, వర్ధిల్లింపబడేటట్లుగా మనము మన పిల్లలము, మన కుటుంబాలు ఆ విధంగా గొప్ప సేవలో ఉండాలని ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.